పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెరపడగా ఇక మున్సిపల్ ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేశాయి. మున్సిపల్ ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పాలమూరు జిల్లా నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జడ్చర్లలో ప్రచారం ప్రారంభిస్తారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 6-7 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారని సమాచారం. ఇందుకోసం ప్రాథమిక కసరత్తు కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికను అధికార పార్టీ సీరియస్ గా తీసుకుంది కాబట్టి విజయం దక్కించుకుందని, అదే సీరియస్నెస్ ని ఈ ఎన్నికల్లో కూడా పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడం, పోటాపోటీగా సీట్లు రావడం, ఇలాంటి ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల ఎంపిక, ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అయితే ఎవరు బలమైన అభ్యర్థి అవుతారు, వాటిలో లెక్కలు వేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై కాకుండా ఇండిపెండెంట్ గా జరగడంతో ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి ఆస్కారమే లేదు. దీంతో ఎలాగైనా అత్యధిక వార్డులు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు జరిగే మున్సిపాలిటీల్లో రెండింటిలోనూ తక్కువ సీట్లు వస్తే ఎమ్మెల్యేలపై మరింత కఠినంగా వ్యవహరించాలని, రాబోయే ఎన్నికల్లో వారికి ఎమ్మెల్యే టికెట్ కట్ చేయడంపై ఈ ఎన్నికల ద్వారా కొంతవరకు ఒక అంచనాకు రావచ్చని విశ్లేషిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో గెలవడానికి బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. అధికార పార్టీలోకి రావాలని, తాము అన్ని చూసుకుంటామంటూ వారికి భరోసా కల్పిస్తూ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి చేరికలు ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీని ఖాళీ చేయడం, ఆ పార్టీలో మిగిలిన వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతింటుందని, బలమైన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ వారే ఉంటే గెలుపు సులువవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 28వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ జాతరకు ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, జాతర ఉన్నా కూడా ముందుకు వెళ్లే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవడంలో భాగంగా గెలుపు బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీల మంత్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించాలని సూచనలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత పీసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా పీఏసీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మీటింగ్ లో నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించనున్నారు. ఇప్పటికే ఉన్న ఇన్ఛార్జీలను కొనసాగించడం, కొందరు యాక్టివ్ లేని వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. అవసరమైతే స్వయంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎం కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం వేరుగా ఉండకూడదనే లక్ష్యంతో ఉన్నట్టే తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.